అందరికీ నమస్కారం. ప్రియమైన సోదరి సోదరులారా, మిత్రులారా, నేను ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలకు, ఎమ్మెల్యేలకు ఒక విజ్ఞప్తి. ఇది ప్రజల సమక్షంలో, ప్రజల పక్షంగా నేను మీకు ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. గతంలో మనకి ఉపరాష్ట్రపతి ఉండేవారు. మరి ఉపరాష్ట్రపతి రాజీనామా చేయడానికి గల కారణాలు కూడా బయటకు తెలియలేదని అంటే మరి అంత వ్యతిరేకత ఏముందో మరి ఎంపీలు అర్థం చేసుకొని ఈరోజు ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగాన్ని గెలిపించడానికి మీరు కంకణబద్ధులై ఉండాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ భారతదేశంలో ఈరోజు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతూ ఉంది. ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలలో రాజ్యాంగ ప్రజాస్వామ్యబద్ధంగా అలాగే మతోన్మత బీజేపీకి పోటీ జరుగుతూ ఉంది. ఈ పోటీలో రాజ్యాంగాన్ని గెలిపించుకొని ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటే వలసిన బాధ్యత మన అందరిపైన ఉంది. మరి ఆ విధంగా ఎంతమందికి ఆశ కలిగి ఉన్నారో ఈ రాజ్యాంగం గెలవాలని, అలాంటి వ్యక్తులు ఈ వీడియోని ఎక్కువగా షేర్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కారణం ఏంటంటే ఈరోజు మతోన్మత పార్టీలన్నీ కలిపి ఈ రాష్ట్రంలో ఉమ్మడిగా కూటమిగా ఏర్పాటు చేసి పాలకులు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించటం వల్లనే గతలో ఉన్నటువంటి ఉపరాష్ట్రపతి రాజీనామా చేశారు. ఆ వ్యతిరేక విధానాలు ఒకటి కాదు, రైతులపై తీసుకొచ్చిన నల్ల చట్టాలు, రకరకాలైనటువంటి మరి అదానికి కొమ్ము కాస్తూ మరి నిత్యము కూడా విద్యుత్ భారాలు ప్రజలపై పడుతున్నప్పటికి కూడా మరి అదానికి కొమ్ము కాసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేసి రాజ్యాంగం గెలవాలి, ప్రజాస్వామ్యం నిలవాలి, ఈ దృక్పథంతో, ఈ ఆలోచనతో మీరు ఏదైతే ఓటున్న ప్రతి ఒక్కరు కూడా మరి రాజ్యాంగబద్ధంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కారం కావాలనుకుంటే ఖచ్చితంగా ఇండియా కూటమి అభ్యర్థి బలపరిచిన అభ్యర్థికి ఓటేసి గెలిపించండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ప్రజలను కాపాడండి. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఓడించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ఈ మీడియా మీకు